you heard about that amazing community with all the amenities in Tala? ఇదంతా కూడా ఇక్కడ శ్రీశైలం డ్యామ్ అండి. అవంతా కూడా కట్టింది అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ కొండముచ్చులు చూసారండి, కోతులు కొండముచ్చులు ఇవన్నీ కూడా భలే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ బాగా ఎంజాయ్ చేసాము అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పేసి ఈ వీడియో చిన్న క్లిప్ అనేది యాడ్ చేసేసాను. ఓకే అండి. దారి పొడిగినా ఎక్కడ ఏది చూసినా కూడా ఆగుతాము, వెళ్ళి తింటాము, ఇంకింతే అనమాట. ఆఖరికి ఇదైతే చూశారు. ఇది తినేసిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ ముందర చూసి అబ్బాయి ఇది ఇంకా బెటర్గా ఉంది, దీంట్లోకి వెళ్ళాల్సింది అంటున్నారనమాట. అంతే కదండి మనుషులు. ఇంకా అసలు వాళ్ళైతే అందరూ వెళ్ళి చేసి వచ్చారు. నేనైతే ఇలా రోడ్డు పైన చూస్తున్నాను. చాలా బాగుందండి అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ భోజనానికి వెళ్ళి వస్తున్నారండి. ఒకళ్ళు వస్తున్నారనమాట. అండ్ వస్తూ నాకు పార్సల్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ నేనైతే ఎక్కడైనా ఆగి తింటాను. వాళ్ళందరినీ ఫుడ్ ఆకలి అంటున్నారు. నాకేమో హోటల్లో తినాలని అనిపించట్లేదు. ఎందుకంటే నాకేంటంటే ఇలా రోడ్ సైడ్, ఇప్పుడు మనం ఎలాగ రోడ్ సైడ్ అంతా పొలాలే ఉంటాయండి. హ్యాపీగా పొలాల్లో కూర్చుని మేము చేపలు కూడా కొన్నాం తెలుసా. అంటే మ్యాట్ అంటారు కదా, అవి తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటాయి అని చెప్పేసి మ్యాట్స్ తీసుకున్నాము. అవి వేసుకొని చెక్క చేలల్లో కూర్చుని ఫుడ్ తినాలని నా కోరిక. ఇంక మా వాళ్ళకి ఆకలిస్తుందంటే చేసే పనిలే ఇంకేమీ లేక ఇంక వాళ్ళని పంపించేశాను. వాళ్ళు అక్కడే తింటాము, పార్సల్ నాకైతే తెస్తానని చెప్పారు. అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను, బోర్ కొడతానని చెప్పేసి నాకు టైంపాస్ కోసం చూసారండి గోమాత వచ్చిందండి. చెక్క లోపలికి వచ్చింది. పెట్టడానికి ఏదో చిన్నది ఏదో ఉంటే పెట్టాను. ఇంకా పెడదామని చూసా కానీ వెనకాల డిక్కి వేసేసారు. ఇంకా అలాగా వాటితో చాలాసేపు టైంపాస్ చేశాను. ఎంత బాగుందండి, ఎంత బాగా ఆడుకుందో నాతో చాలాసేపు. అసలు నా వేళ్ళంతా కూడా నాకేస్తుందండి అదంతా కూడా. అసలు ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం ఏంట్రా అట్లా అవి నేను కాదండి, నువ్వు చేసిన పాప సూపర్ ఉన్నాయిరా. సరే ఉప్పేసా. శ్రీశైలం వెళ్ళొచ్చాక ఇదండి పరిస్థితి. నీరసంగా అయిపోయాను ఎందుకో కానీ. అంటే జర్నీస్ కొంచెం పడవండి నాకు. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, అడ్జస్ట్ అవుతున్నాయి. ఒకప్పుడైతే ఇంక అస్సలు పడే కాదు. అసలు జడ కూడా వేసుకోలేదు, చాలా నీరసంగా ఉన్నాను. ఇదండి అంటే 2 డేసే కదా, చాలా లాంగ్. అసలు అది అంత లాంగ్ వెళ్ళొచ్చేసరికి చాలా చలిగా వచ్చేసింది, చలి జ్వరం. ఓకే అండి. నాకు చల్లగాలి అస్సలు పడదండి. యాక్చువల్గా నాకు టాన్సిల్ సర్జరీ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. ఇంకా జర్నీ చేసి వస్తే ఇంకా అసలు పడదు. నెక్స్ట్ తర్వాత 1 డే. అండ్ ఇక్కడ హోటల్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేశానండి. ఏదో వాళ్ళ మట్టుకు అయితే పెట్టేశాను. వాళ్ళు ఇంకా తిన్నారో లేదో కూడా నాకు తెలియదు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే ఉన్నాను అనమాట రోజు నైట్ మొత్తం కూడా. ఇంకా Have you heard about that amazing community with all the amenities in Tala? అఖిల్ నమస్తే, నేను మీ చిత్ర. మీరు వింటున్నారు మ్యాజిక్ ఎఫ్ఎం 106.4. వింటూ మై మరచిపోతా. ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేము వచ్చేసి పాస్పోర్ట్ కోసం వచ్చామండి అమీర్పేట్. అండ్ వచ్చిన తర్వాత అయితే ఒక విషయం తెలిసిందండి, చాలా నవ్వుకున్నాము. పొద్దున్న నుంచి విసిగిచ్చాడు. కాదు ఈరోజు అని చెప్పారు సారు. ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ అండి. ఇక్కడ అందరూ కూడా సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నేర్చుకుంటారనమాట. ఎక్కడ చూసినా కూడా ఎంత దూరం ఎటు వెళ్ళి ఎటు చూసినా కూడా అన్ని కోచింగ్ సెంటర్సే అండి. నేను ఎన్నో పేర్లు ఉన్నాయి, వామ్మో అనుకున్నాను. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి చూసారా ఎంత మాటలు చెప్తున్నాడు. చిన్నప్పుడు వాళ్ళకి చెప్తాము, ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తుంటే అలా అంకుల్స్ ఉంటారు, అంకుల్స్ వాళ్ళకి చెప్పారు ఏదో పడిపోయిందంట ఎత్తుకోండి అని చెప్పారు. అంకుల్ ఏమో అటు ఇటు పైన చూస్తున్నాడు. బేబీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయి పిల్లలు పాడేసి వచ్చేసాం. కాదు కార్లో ఎందుకు అంతలా నవ్వేది? ఎందుకు కార్లో నువ్వు? ఏడు మిర్చి ఉంటుంది కదా,
వాళ్ళు ఇచ్చే ముక్కల్ని ఇలా వేస్తున్నాడు పిండోలో. ఫస్ట్ టైము వాడలేదు, పాడేశాడు. సెకండ్ టైము పాడేశాడు. థర్డ్ టైము ఇలా పడిపోయింది. అది తీసుకొని బావ దగ్గర వేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు నాకు. అమ్మ నాన్న పడిపోయిందని వాడికి ఇచ్చేసాము. మీకు అర్థమైందా అండి? మాకు పాస్పోర్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇచ్చారండి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే చూసుకోలేదన్నమాట, కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ ముందర నుంచి కూడా ఈ రోజు వెళ్ళాలి, మనం ఈ రోజు వెళ్ళాలి అని చెప్పి ముందర నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే మేము కూడా వెళ్ళాలి అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అండ్ అలాగే స్కూల్ కూడా మానిపించేసుకుని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకుని, అండ్ మాకు 12 o'clock ఇచ్చారనమాట. 11కి ఇచ్చారండి మాకు. మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అండి. అటు సైడ్ ఎప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అలాగే మాకు 1 hour అనేది లేట్ అయిపోయింది. లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చేసరికి మీకు టైం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఇలా చూసి, యాక్చువల్గా మీది ఈ రోజు కాదండి డేట్, రేపు టైంకి వచ్చేయండి. అండ్ అలాగే పిల్లల్ని చూసి నవ్వి మీరు రేపు కూడా స్కూల్ మానేయాలిరా అని చెప్తున్నారు వాళ్ళు. అయ్యో అవునా అని చెప్పి ఇంకా చేసేదేం లేక ఇంకా అలాగా వచ్చేసామండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఆ రోజు. అండ్ మళ్ళీ కూడా సేమ్ నెక్స్ట్ డే అలాగే వెళ్ళాం. ఎందుకో చాలా భయం అనిపించిందండి, ఎందుకో తెలియదు నాకైతే. పాస్పోర్ట్ అనగా చాలా భయం అనిపించింది. ఇదే దీంట్లో అదిగో అనే చూడు. మీకు 2 రోజులు వీడియోలే. సెకండ్ డే ఇన్ పాస్పోర్ట్. నెక్స్ట్ డే కూడా పాస్పోర్ట్ ఆఫీస్కి అనేది వెళ్ళాము. అండ్ ఇక్కడ మా పిల్లలకి అండ్ అలాగే మా హస్బెండ్కి కూడా వాళ్ళకి పాస్పోర్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి, పోస్ట్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకా నాది వచ్చేసి ఏంటంటే కొంచెం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండేసరికి ఇంకా అది చేయించుకు రావాలి. అండ్ నెక్స్ట్ మంత్కి అనేది నాకు పోస్ట్ పోన్ చేశారండి పాస్పోర్ట్. గుంత తీసిండు ఇదిగో. బొమ్మ కొన్నాం కదండి, దాన్ని ఇప్పుడు ఆడుకుంటున్నాడు. అండ్ టీవీలో అది ఎక్కువ చూస్తూ ఉంటాడు అనమాట, యూట్యూబ్లో అది. ఇంకా సేమ్ వాడు అలాగే మేము రోడ్ సైడ్ ఆగి పొలాల్లో కూర్చొని ఫుడ్ తింటామని చెప్పాను కదా, సేమ్ అలా ఆగి అక్కడైతే ఫుడ్ తినామండి. చాలాసేపు ఎంజాయ్ చేసాము, ఒక 1/2 hour అలాగా. అండ్ ఇంకా మా పెద్దోడు ఇలా దాన్ని మట్టిలో పెట్టేసి దాన్ని ఎక్కిస్తున్నాడు అనమాట. మొత్తం ఎక్కించి దొల్లించి దాంతో బాగా ఆడుకుంటున్నాడు వాడు. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి.